కరీంనగర్ పరేడ్ గ్రౌండ్స్ లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఆయన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపట్టిందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి తదితర సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేశామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని వెల్లడించారు. వారికి చక్కగా రికార్డింగ్ చేసిన వారికి చక్కటి వాయిస్ ఓవర్ ఇచ్చే రేషియో 68.13 నుంచి 85.33కు పెరగడం అనేది 78,68,68,00,000 మహాలక్ష్మి ఆదాయం సమకూరడం అనేది అలాగే బాలిక అవకాశం కల్పించిన మహాలక్ష్మి పథకమును తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు మరియు ట్రాన్స్జెండర్లందరూ సంతోషంగా వినియోగించుకుంటున్నారు. కరీంనగర్ మెఫ్మా మరియు ఆర్పీల బృందం సమర్పిస్తున్న మహాలక్ష్మి ఇందిరా మహిళా శక్తి నాటిక లచ్చి ఓ లచ్చి ఆగే ఆగండి ఏంటే ఎక్కడికో ఉరికెత్తాను ఈ బస్ స్టాండ్కి వచ్చేది చెప్తావే నీతో పడలేను రోజు లొల్లి పెట్టడాయ్ అయిందని కాందానికి తప్పులు తీసిడాయ్ ఇక నాతోని కాదు నేను మా అవ్వగారికి పోతా. అవ్వగారికి పోతావా? మీ అవ్వగారి అక్కడ అయిపోయినా అయినా మా దాటిపోవాలి. నీ అక్కడ బస్ తినేవా ఎంత పోతావే చూస్తా నువ్వు ఎంత పోతావు. నువ్విచ్చేదేంటి మబ్బు మబ్బు కూడా. మా ఆడోళ్ళకి ఫ్రీ బస్ ఉన్నది, ఆధార్ కార్డు నా ఎంబడే ఉన్నది. అయ్యో ఈ ఫ్రీ బస్ చేయవచ్చి ఇంకా నిలిచిపెట్టి బస్ ఎక్కిపోయేటట్టే ఉన్నది. మాడు ముఖం కూడా మా అవ్వ మంచిగా లేదన్నా మా అయ్య కాలిరిగినా పండగ పబ్బానికి నన్ను పంపించినవా? ఏమన్నా అంటే బస్ కిరాయిలు ఇవ్వకుంటే ఓ అన్న ఈ మహాలక్ష్మి ఫ్రీ బస్ చేయబట్టి ఏం జరుగుతుందో చూసినావా? ఆడోళ్ళు పండ్లు తోముకుంటా పిల్లగాళ్ళకు ఉగ్గు తినిపించుకుంటా బస్సులు ఎక్కుతున్నారట. ఏం పని పాట లేకుండా బస్సులలో తిరుగుతారట. కలికాలం అన్న కలికాలం. ఏంది తిరుపతి అన్న ఎంత కువారం నోటికే పడితే అది మాట్లాడేనా? ఎంత ఫ్రీ బస్ అయినా పని పాట లేకుండా తిరుగుతాండ్రా ఆడోళ్ళు. ఇంట్లో కూడా మస్తు కష్టమే. సర్కారు వాళ్ళు ఈ ఆడోళ్ళకి ఏదైనా మంచి చేద్దామంటే మీ మొగోళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకుంటారు కదా. అవును గాని తిరుపతి అన్న, మొన్న మీ అవ్వ మీ ఇంటికి వచ్చిందటగా. పిల్లగాళ్ళని చూసి సంబరపడి
మీ అవ్వచ్చుడు నీకు సైసినట్టుంది కదా. ఏ గదెంత పెద్ద దవాఖానకు పోతున్నా ఫ్రీ చేయబట్టి నీకు కడుపు మండుతున్నట్టుంది. ఏమన్నా మందు తెచ్చేదా? ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంతో పాటు ఈ పథకం కింద పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచి అమలు చేస్తూ ఉన్నాం. ఈ పథకం వల్ల కరీంనగర్ జిల్లాలో 12,969 మంది పేదలు చికిత్స పొందగలిగారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రాల ద్వారా ఏప్రిల్ 2024 నుండి జూలై 31, 2024 వరకు 687 సాధారణ కాన్పులు, 1595 శస్త్రచికిత్సల కాన్పులు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. జిల్లాలలో శుక్రవారం సభా కార్యక్రమంలో ప్రతి శుక్రవారం అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్య సిబ్బంది పాల్గొని ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రతపై మహిళలకు అవగాహన కల్పించడంతో పాటు వారికి అన్ని వైద్య పరీక్షలు ఉచితంగా చేయించడం జరుగుతుంది. నాణ్యమైన విద్య, వైద్య పరీక్షలు, శానిటేషన్, అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫెక్షన్ కంట్రోల్లో 95% పాయింట్లు సాధించి జాతీయ స్థాయిలో 3వ స్థానానికి హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి ఎంపిక కావడం పట్ల జిల్లా యంత్రాంగం అభినందిస్తున్నాను. నిరుపేదలు ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తూ ఉంది. ఈ పథకం కింద ఒక్క సంవత్సరంలోనే 4,50,000 గృహాలు నిర్మించ తలబెట్టాం. ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో 3,500 గృహాలు నిర్మించడం జరుగుతుంది. నానాటికి పెరుగుతూ ఉన్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడరాదన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం కింద కేవలం 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు 1,47,084 మంది వినియోగదారులకు 2,79,243 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. దీనికి గాను ప్రభుత్వం 864.22 లక్షల రూపాయల సబ్సిడీని అందించడం జరిగింది. గృహజ్యోతి కార్యక్రమం కింద 200 యూనిట్ల లోపల విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది. కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు 1,39,329 జీరో బిల్లులను జారీ చేయడం జరిగింది.